నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో స్నేహానికి అసలు అర్థమే లేకుండా పోయింది. ఎందుకంటే స్నేహం అంటే ఫ్రెండ్ కోసం ప్రాణాలు అర్పించటం. కానీ ఈ రోజుల్లో అట్లాంటి స్నేహమే లేదు. స్నేహం అంటే కలిసి తిరగటం, కలిసి తినడం, అన్నీ షేర్ చేసుకోవటం. కానీ ఈ రోజుల్లో ఎక్కడ చూసినా అట్లాంటి స్నేహం కనిపించట్లేదు. ఒకప్పుడు స్నేహం అంటే ఎక్కడ చూసినా మంచి హృదయం, మంచి ప్రేమ. కానీ ఈ రోజుల్లో ఎక్కడ చూసినా స్వార్థం, లాభం లేకుండా ఎవడు స్నేహం చేయించట్లేదు. అంతస్తు, స్తోమత, హోదా ఇవే కనిపిస్తూ ఉన్నాయి. కులము కలిసి ఉండాలి, మతము కలిసి ఉండాలి, వాడి హోదా కలిసి ఉండాలి, లేకపోతే వాడు మంచి విఐపి అయి ఉండాలి. అట్లాంటి రోజుల్లో మనం ఉన్నాం. చాలా భయంకరమైన పరిస్థితుల్లో స్నేహము ఈరోజు ఉంటుంది. స్నేహానికి నిర్వచనం మారిపోతూ ఉంది. ఒకడి కోసం ప్రాణం పెట్టడం మానేసి వాడిని మోసం చేసి ఏదో విధంగా మనం పైకి రావాలని చూసే ఈ రోజుల్లో ఉంటా ఉన్నాం. స్నేహానికి మంచి ఎగ్జాంపుల్ చెప్పమంటే ఒక క్రైస్తవుల్ని ఖచ్చితంగా ఒకరి గురించి చెప్తారు. అదే యోనాతాను, దావీదు గురించి. వారిద్దరి గురించి చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో వాళ్ళిద్దరి గురించి ప్రాణ స్నేహితులు అని వ్రాయబడింది. ఎందుకు అంటే యోనాతాను ఏమో రాజు కొడుకు, దావీదు ఏమో గొర్రెల కాపరి. వీరిద్దరికి స్నేహము కలగటం గొప్ప ఆశ్చర్యకరమైన విషయం. ఒక గొర్రెల కాపరి, ఒక రాజకుమారుడు స్నేహము కలిగి ఉన్నారంటే చాలా గొప్ప విషయం. అది కూడా ప్రాణ స్నేహితులుగా అని బైబిల్లో వ్రాయబడి ఉంటుంది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఇలాంటి స్నేహం ఎక్కడ మనం చూసి ఉండకపోవచ్చు. రాజు కొడుకు తన యొక్క స్థాయిని వదిలేసి గొర్రెల కాపరితో స్నేహం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా రాజు కొడుకు అయిన యోనాతాను దావీదుకి మంచి గిఫ్ట్లు ఇస్తూ ఉన్నాడు. ఏంటి అంటే దుప్పటి, స్వయంగా తన దుప్పటి, తన కత్తి, తన విల్లు, తన నడికట్టు, ఇంగ్లీష్లో అయితే స్లీవ్లెస్ స్కౌట్, హిస్ గేర్, హిస్ బౌ అండ్ హిస్ బెల్ట్ అని ఉంటుంది. కాబట్టి మంచి రాజుగారు వేసుకునే వస్త్రధారణ, రాజుగారు వాడే యుద్ధోపకరణాలు, ఈ ఆయుధాలు మరి ఈ గొర్రెల కాపరి అయిన దావీదుకి ఇస్తూ ఉన్నాడు యోనాతాను. అదేవిధంగా యోనాతాను తండ్రి రాజుగారు దావీదును చంపుదామని చూస్తున్నప్పుడు యోనాతాను మరి దావీదును తప్పిస్తాడు. తన తండ్రి తన శత్రువుకి సహాయం చేస్తున్నాడని తెలిస్తే యోనాతాను చంపుతాడని తెలిసి కూడా తన స్నేహితుడికి సహాయం చేస్తున్నాడు. అది నిజమైన స్నేహం అంటే. అందుకని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది, యోనాతాను దావీదు యందు ఇష్టము కలవాడే అని రాయబడి ఉంటుంది. అదేవిధంగా ప్రాణ స్నేహితుడని రాయబడి ఉంటుంది. ఇంత మంచి స్నేహము వారిద్దరి మధ్య ఉంది. అంతేకాకుండా ఇంకొకరు బైబిల్లో ఉన్నారు. ఎవరంటే అబ్రహాము దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు. అది మరి ఒక గొప్ప స్నేహము. ఎందుకంటే అబ్రహాము దేవుడు ఏదైతే చెప్పాడో తనకి దాన్ని తూచా తప్పకుండా పాటించాడు. ఒకగానొక కుమారుడైన ఇస్సాకుని బలివ్వమని దేవుడు అడుగుతాడు. వెంటనే ఏమాత్రము సంకోచించకుండా అబ్రహాము ఇస్సాకుని బలి ఇవ్వడానికి వెళ్తాడు. కానీ దేవుడు ఆఖరి క్షణంలో తప్పిస్తాడు. తన యొక్క క్రియల ద్వారా అబ్రహాము ఇస్సాకుని అర్పించటానికి మరి బలిపీఠం మీద పెడతాడు. ఈ విధంగా అబ్రహాము నీతిమంతుడని ఎంచబడతాడు. తన క్రియల వలన దేవుని స్నేహితుడని పిలువబడతా ఉంది దేవుని వాక్యం. అదేవిధంగా చివరగా యేసు ప్రభు వారు మనకి స్నేహితుడు అని చెప్పేసి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే యేసు ప్రభు వారు అంటారు, నేను మిమ్మల్ని బానిసలుగా చూడట్లేదు, నేను మిమ్మల్ని స్నేహితులుగా పిలుచుచున్నాను, లేకపోతే దాసులుగా పిలవక స్నేహితులని పిలుచుచున్నానని యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు సెలవిస్తారు. అంటే మనల్ని ఆయన స్నేహితులుగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. దేవుని కుమారుడైనప్పటికీ, లేకపోతే రాజుల రాజు, ప్రభువుల ప్రభువు అయినప్పటికీ ఆయన సమస్తమును వదులుకొని నీ కోసము నా కోసం మరి ఈ లోకంలో దరిద్రుడిగా వచ్చాడు. మనకు బదులుగా
ఆయన మన పాపములకు మనకు పడవలసిన శిక్షకు బదులుగా ఆయన శిక్షను అనుభవించాడు. అంటారు కదా, సబ్స్టిట్యూషన్. చాలాసార్లు మన కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రులతో అంటూ ఉంటారు, అమ్మ ఈరోజు నాకు బదులు తమ్ముడు పని చేస్తాడు, లేకపోతే చెల్లి బదులు నేను పని చేస్తాను అంటే సబ్స్టిట్యూషన్. అంతేకాకుండా ఎంప్లాయీస్ అయితే మరి సబ్స్టిట్యూషన్, నాకు బదులు ఈరోజు ఓవర్ టైం వాడు చేస్తాడు, నెక్స్ట్ డే నేను అతనికి బదులు నేను చేస్తాను అంటే ఈ సబ్స్టిట్యూషన్. అదేవిధంగా క్రికెట్లో అయితే సబ్స్టిట్యూట్ ఫీల్డర్ అతను చేయాలి, కానీ ఇంకొకతను వచ్చి ఆయన ప్లేస్లో ఫీల్డింగ్ చేయటము లేక మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనకి బదులు యేసు ప్రభు వారు ఆ యొక్క కలువరి శిలువలో మరణించారు. మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు, మనం చేసిన దోషముల కొరకు మన మీద పడవలసిన శిక్ష ఆయన వీపు మీద వేసుకున్నారు. ఆ యొక్క కలువరి శిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు ఒడిసి కార్చి, మరి తలలో ముళ్ళ కిరీటము, పక్కలో బల్లెపు పోటు, చేతులలో శీలలు, కాళ్ళలో మేకులు, భయంకరంగా కొరడా దెబ్బలు ఆయన వీపున కొట్టబడి ఉన్నాయి. ఆయన వాటన్నిటిని నీ కొరకు నా కొరకు భరించాడు. ఎందుకో తెలుసా? నీ పాపములు నా పాపములు కడగబడాలని, నిన్ను నన్ను సదాకాలము ఆ యొక్క పరలోకంలో స్నేహితులుగా ఒకరు కలిసి ఆయన ఉండు స్థలంలో మనము ఉండులాగున, ఆయన మనల్ని తీసుకొని వెళ్ళలాగున ఈ విధంగా ఆయన తన ప్రాణమును అర్పించాడు. ఎందుకంటే ఆయనను మనల్ని స్నేహితుడిగా భావించారు కనుక. నిజమైన స్నేహితుడు తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టును అని చెప్పేసి వాక్యం కూడా సెలవిస్తుంది. కాబట్టి ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు అంటే నిజమైన స్నేహితుడు అని అర్థమవుతా ఉంది. ఈరోజు ఆ యొక్క స్నేహితుడిని గుర్తిస్తున్నామా? ఆ యొక్క స్నేహితుడు పడిన బాధని మనము అర్థం చేసుకుంటున్నామా? అర్థం చేసుకోకపోతే ఇది మంచి అవకాశం. యేసు ప్రభువుని స్నేహితునిగా అంగీకరించడానికి మంచి అవకాశం, గొప్ప అవకాశం.